పెళ్లి కుమారుడు ఈ బుద్ధి లేనోళ్లతో సంతోషిస్తాడా? సంతోషించడు. ఆయనకు కావాల్సింది బుద్ధి గల వాళ్ళు కావాలి, బుద్ధిమంతులు కావాలా. నూనె కాదు ముఖ్యం అక్కడ, బుద్ధి ముఖ్యం. అందుకనే బుద్ధి సంపాదించుకునము, నీ ఆస్తంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము, బుద్ధి నిన్ను కాపాడును. ఎక్కడ? సామెతలు 4:7, సామెతలు 2:7, 2:12. బుద్ధి సంపాదించుకునము. అందుకని దానియేలు మిగులు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండను, దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించను, బుద్ధి నిన్ను కాపాడును. పిల్లారా, అబ్బాయి మంచోడే కానీ బుద్ధి మంచిది కాదు, అమ్మాయి సూపర్ కానీ బుద్ధి మంచిది కాదు. అయిపోయింది కథ. నువ్వు ఎంత బాగుంటే లాభం ఏంది బుద్ధి సరిగా లేకపోతే? నువ్వు ఎంత అందంగా ఉంటే లాభం ఏంది బుద్ధి లేకపోతే? కాబట్టి ప్రభువు కోరేది ఏమిటంటే బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. అందుకని పెళ్లి కుమారుడు కావలసింది ఎవరు? బుద్ధి లేనివాడు కాదు కావాల్సింది, బుద్ధి గలవాడు కావాలి. ఆ రీతిగా మన పరలోకపు పెళ్లి కుమారుడు బుద్ధి గల వాళ్ళ కోసం చూస్తున్నాడు, బుద్ధి లేని వాళ్ళ కోసం కాదు. తలుపు తెరిచి ఉంది, బుద్ధి లేని వాళ్లకు తలుపు మూయబడుతుంది ఒక దినం. కాబట్టి మనం బుద్ధి కలిగిన వాళ్ళంగా ఉండాలి.